తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, నాయన ఉదయకాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచి నన్ను ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, జ్ఞానం ఇచ్చువాడా మీకే స్తోత్రం. ధవలవర్ణుడా మీకే ఘనత. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభా మీకే ఘనత, మీకే మహిమ. నాయన అగో తండ్రి, అతి కాంక్షణీయమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. అతి పరిశుద్ధమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతి మా దేవ మీకే ఘనత. ఆశ్చర్యకరుడమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఉన్నత స్థలంలో నివసించువాడా మీకే స్తుతి. ఆకాశ మండలం కట్టి మిక్కిలి హెచ్చైనటువంటి వాడా మీకే స్తోత్రం. దేవా, శక్తివంతుడమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఘనత వహించిన వాడు అటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయినటువంటి వాడా మీకే స్తుతి. నీవందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నవాడా మీకే స్తోత్రం. మహోన్నతుడా మీకే మహిమ. ఆయన మహోన్నతమైనటువంటి వాడు మీకే ఘనత. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఉన్నత స్థలంలో నివసించువాడా మీకే స్తోత్రం. అనంత జ్ఞాని అయినటువంటి వాడా మీకే స్తోత్రం. అతి సుందరుడమైనటువంటి మా ప్రభా మీకే మహిమ. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా దేవ మీకే ఘనత. మమ్మను ఓదార్చువాడా మీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా మీకే ఘనత, మీకే మహిమ. మా బలము గల మా దేవ మీకే స్తోత్రం. మహాబలము గల మా దేవ మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు. నాయన ఆత్మ సంబంధమైనటువంటి ఒక జన్మను దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నాయన నా రాజా నీకే స్తోత్రము తండ్రి. నా ప్రభా నీకే మహిమ తండ్రి. ఇక మా అపరాధములు తండ్రి నాయన ఇక మా తల్లి గర్భాన పండిత మొదలుకు నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల పాపం చేసినాం నాయన. నాయన యెషయా గ్రంథము 44:22 మీరు సెలవిచ్చినట్లు మంచు విడిపోనట్లుగా నీ అతిక్రమలను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నానని మీరు సెలవిచ్చిన రీతిగా నా దేవా ప్రభా మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. నేను మా పాపములు హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని అడుగుతున్నాం తండ్రి. నాయన మా పాపములకు విముకుడు కమ్మని ఆర్థిస్తున్నాను నాయన. అయ్యా తండ్రి, నాయన ప్రభా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో మీకు మొర్రపెట్టుచున్నామయ్యా. అయ్యా 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 తండ్రి, మా బుద్ధిహీనత మీకు తెలిసే ఉన్నది నాయన. మా అపరాధములు మీకు మరుగైనవి కావు తండ్రి. నాయన ఇక నాయన తండ్రి ఏహో అనుకూల సమయం అని తండ్రి ఇక నేను మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దాయిచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా రాజా నీకే స్తోత్రం నాయన. గొప్ప రాజా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా 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 ఈ పరలోకపు కనాన ప్రయాణములు తండ్రి నాయన మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాం నాయన. నాయన మీ కృప తోడించమని అడుగుచున్నాం తండ్రి. మీ కాపుదల తోడించమని అడుగుచున్నాం అయ్యా. అయ్యా 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 ఈ పరలోకపు కణాల్లో అటువంటి నాయన ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి బాధలున్నా, ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు తండ్రి లోకములో ఎన్నో శ్రమలతో తండ్రి నాయన మీ మార్గము గుండా నడవటానికి కావలసినటువంటి శక్తిని ఇవ్వండి అయ్యా. అయ్యా శాంతిని, సమాధానను, రక్షణను మాకు దాయిచ్చండి అయ్యా. అయ్యా ఎందరో బలహీనటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ నాయన ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానము, బుద్ధిని అనుగ్రహించండి అయ్యా. అయ్యా 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 మా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. నాయన ఇప్పటికే కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధంగా మీరు భద్రపరుస్తున్న విధానం బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సంఘంలో ఐక్యత కలిగి ఉండినట్లు నాయన మీ కృపా కాపుదల దాయిచ్చేయండి తండ్రి. సంఘంలో తండ్రి ప్రేమ కలిగి ఉండుటకు నాయన మీ సన్నిధి తోడుంచండి నాయన. సంఘంలో సమాధానం కలిగి ఉండుటకు నాయన సహాయం చేయండి అయ్యా. అయ్యా బంధకాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి విడిపించండి అయ్యా. అయ్యా పాపపు బంధకాలలో పడి ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయినటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా ఈ లోక మాయలో పడిపోయినటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా ధన మోసంలో పడిపోయినటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా 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 తండ్రి ఇదిగోనైనా నేత్రాసులోను జీవపు డంభంలోను పడిపోయినటువంటి బిడ్డలను విడిపించండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా యవ్వనస్తులు తప్పక తొట్టిల్లదని లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి. నాయన వారు ఏ సమస్యల్లో పడి నాయన వారు ఏ శరీర ఆశలలో పడి తండ్రి నాయన వారు ఏ విధమైనటువంటి నేత్రాసులో పడిపోయి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా లేవనెత్తండి అయ్యా. అయ్యా అయ్యా
బలహీనమైనటువంటి వారమయ్యా. అయ్యా మీ సన్నిధిలో నన్ను ఎన్నికలేనటువంటి వారమయ్యా. యేసేపు వలె తండ్రి, నీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు వలె తండ్రి మీ సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతినట్లు నాయన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీరు తండ్రి మీ సన్నిధిలో తండ్రి నాయన మేము శత్రువులను క్షమించే విధముగా తండ్రి నాయన మమ్మల్ని ఉంచండి నాయన నిజమే తండ్రి. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు అని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. నాయన అపాయంలో ఉన్న ఎందరో అపాయంలో ఉన్నారు బిడ్డలు నాయన, ఎందరో నాయన ఇంకా నేను సాతాను ఉరులు పడిపోయి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన కన్ను మూస్తే తండ్రి నరకమే అన్న రీతిగా అన్న భయము తండ్రి నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దాయిచ్చేయండి అయ్యా తండ్రి. అంతలో కనపడు అంతలో మాయమంటే మాయమైపోయి ఆవిరమంటే జీవితాలు నాయన. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు తండ్రి. నిజమే తండ్రి నాయన, ఏ క్షణాన్ని మా ప్రభు వస్తారో మాకు తెలియదు నాయన ప్రభు రాకడ తండ్రి సమీపమై ఉన్నదని లేఖనము సెలవిచ్చున్నది తండ్రి నాయన. తండ్రి మీ సన్నిధులు మేమందరము కూడా నిందారైతులుగాను పరిశుద్ధులుగాను తండ్రి మేము బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నాయన తండ్రి ఖడ్గం నుండి మా ప్రాణములను కుక్కల బలం నుండి మా ప్రాణాలను విడిపించమని అర్థిస్తున్నాను. అయినా తండ్రి బాధలలో ఉన్నటువంటి ప్రతి వారిని తండ్రి నాయన మీరే విడిపించండి అయ్యా. ఏ సమస్యలు ఉన్నా విడిపించండి తండ్రి. పచ్చిగల చోట్ల మమ్మల్ని పరుండు చేయమని తండ్రి శాంతికరమైన స్థలములలో మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి మా సమస్యలను అన్నింటినీ ఎరిగే దేవుడు నాయన, మమ్మల్ని చూచుతున్న దేవుడు తండ్రి, మాతో పాటు నడుచున్నటువంటి దేవుడు అయ్యా. ఏ సమస్యలున్నా ఎరుగో తండ్రి. సార్వత్రిక సంఘంలో అనేక మంది అప్పుల బాధల్లో ఉన్నారు నాయన. అనేక మంది అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నారయ్యా. అనేక మంది పిల్లల బ్రతుకులు బాగులేవని తల్లిదండ్రులు బాధపడుతున్నారు నాయన. అనేక మంది తల్లిదండ్రుల బ్రతుకులు బాగులేవని పిల్లలు బాధపడుతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. మీ కృపా కాపుదలు దయచేయండి అయ్యా. మీ రెక్కల చాటును భద్రపరచండి అయ్యా. మీ సన్నిధి తోడించి మనం వేడుకుంటున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధులు నాయన మీ ధైర్యకల చాటున భద్రపరిచి నాయన. ఇక మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము మంత్రం ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నామే తండ్రి. అయ్యా తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగినటువంటి మా తండ్రి. ఇకనైనా మీకు మా తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే మారు మనసు లేని బిడ్డలకి అందరికీ మారు మనసును దయచేయండి అయ్యా. నీవే నిజమైన దేవుడు అని గుర్తిరినట్లు తండ్రి వారికి నాయన బండల రాతోదయాలు తీసివేసి మెత్త మాంసోదయాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన. ఇక తండ్రి సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నది నాయన, మిమ్మల్ని మహింపరుచున్నది కదా తండ్రి. మా జీవితాలలో కూడా తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా తండ్రి, మీకు ఇష్టమైన పిల్లలుగా మేమందరము ఉండినట్లు సంఘంలో ఉండినట్లు తండ్రి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇక నైనా సంఘంలో ఉన్నటువంటి ప్రతి సేవకుల కుటుంబాలన్నింటినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పల్లెటూరులో సేవ చేస్తున్నటువంటి వారిని, పట్టణాలలో సేవ చేస్తున్నటువంటి సేవకులనే కానీ నాయన ఆ విశ్వాసులని కానీ నాయన ప్రతి ప్రజని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అందరికీ జ్ఞానమైన హృదయం దయచేయమని తండ్రి. మీ ప్రియకుమారుడు రాకడలో మేము ఎత్తబడ్డానికి కావాల్సిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి జైల్లో ఉన్నటువంటి ఖైదీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి శుభార్త ప్రకటించడానికి కూడా మాకు తండ్రి సహాయం దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి వారి మారు మనసు కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన తండ్రి. అనేకులు నాయన వ్యసనాలకు లోనైపోయి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. అనేకులు త్రాగుడుకు బానిసైపోయినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి నాయన. అనేకులు ఇదిగో తండ్రి నాయన వ్యర్థమైనవన్నీ ఆచరించి తండ్రి తన ఇంటిని నాశనం చేసుకున్నటువంటి వారు ఉన్నారు నాయన. ఇక నాయన జ్ఞానవంతురాలైతే తన ఇల్లు కట్టుకున్నాను, మూర్ఖురాలైతే తన ఇల్లు ఓడబెరుకున్నాను సెలవిస్తున్నారు కదా తండ్రి. అనేకులు నాయన మూర్ఖుల వలె నాయన క్రైస్తవుల ఉండి కూడా తండ్రి అనేకులు మూర్ఖుల వలె ప్రవర్తిస్తున్నారు నాయన. అటువంటి కుటుంబాలన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన కుటుంబాలలో తండ్రి మేమందరము నాయన ఉదయ సాయంకాల ప్రార్థనలు చేయటం కావాల్సిన సహాయం దయచేయండి నాయన. కుటుంబాలలో శాంతిని సమాధానం ఐక్యతను దయచేయండి తండ్రి. అనేకులు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబాలన్నింటిలో మీ తండ్రి మీరు తోడై ఉండండి అయ్యా. మీ సన్నిధి తోడుంచండి అయ్యా. దుష్టుడు చేస్తున్న గలిబిలిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. ఇదిగో మేము కుటుంబాలతో పాటు మేమందరము తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి అయ్యా. మీ సన్నిధిలో తండ్రి మాకు శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా.
హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలకి, హాస్పిటల్లో తండ్రి ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలకి నాయన మీ సహాయం దయచేయండి, ఆయన స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఈరోజు పుట్టినరోజులు పెళ్లి జరుపుకున్న బిడ్డలు మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించినందుకే మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి క్షేమకరంగా తోడుకొని వచ్చినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనండి నీ రాకపోకలలో నేను తోడై ఉండదునని మీరు లేఖనం సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇదిగోనండి మీ సన్నిధిలో నాయన చిన్న బిడ్డలను, బేదలను, విధవరాలను నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ కృపకాబ్దాలు దాయిచ్చండి. ఆయన బట్టలు వస్త్రములు లేనటువంటి బిడ్డలకి వస్త్రములు దాయిచ్చమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధిలో తండ్రి ఆయన తండ్రి ఏ సమస్యలు ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి గర్భిణీశ్రలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సుఖప్రసవం దాయిచ్చండి అయ్యా. అయ్యా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు కృప చూపించండి ఆయన. చిన్న బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. వృద్ధులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన మీ సన్నిధిలో తండ్రి మెండైన దీవులతో తండ్రి మీ కాపుదల అనుగ్రహించి నాయన మీ బిడ్డలందరినీ కూడా మీ తండ్రి మీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాను ఆయన. నిజమే తండ్రి కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటున భద్రపరుస్తుందో తండ్రి ఆ విధంగా మీరు భద్రపరుస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధులు నాయన. ఇంకానైనా ఇగో తండ్రి అలనాడు ఐగుప్తు దేశం నుంచి అందరినీ విడిపించి ఐగుప్తు చెర నుంచి విడిపించావు కదా, అట్టి రీతిగా తండ్రి ఇగో నేను మా దేశంలో కూడా తండ్రి అనేకులు నాయన పాపం అనే చెరలో పడి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి పాపం అనే ఆ చెర నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన వారి బంధువులను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి వారి స్నేహితులను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఎందరో నాయన ఇగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు అనేకులు వ్యసనాలకు లోనైపోయి ఉన్నారు నాయన. ఇక మద్యంతో మత్తులై ఉండకడి అని లేఖనం సెలవిచ్చినప్పటికీ కూడా తండ్రి ఎందరో మద్యానికి నాయన ఎన్నో వ్యసనాలకు లోనైపోయి తండ్రి అనేకులు నాయన ఇగో తండ్రి కనీసం ఇప్పుడు మొబైల్కి కూడా ఎడిట్ అయిపోయి తండ్రి నాయన మొబైల్ లేకపోతే బ్రతకలేని జీవితాలు అయిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ కూడా జ్ఞాన హృదయం దయచేయండి అయ్యా. ఎక్కడ పడిపోయారో అక్కడ లేవనెత్తండి అయ్యా. మమ్మల్ని అందరినీ కూడా తండ్రి తలగా ఉంచుతానన్నావు కానీ తోగ్గా ఉంచనన్నావు నాయన. ఇక రండి మమ్మల్ని అందరినీ తలగా ఉంచండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, అవర్గడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి నేను వారి కుటుంబాలని మీ సన్నిధిలో తండ్రి మెండైన దీవులతో నింపమని తండ్రి ప్రతి ఒక్కరికి మీ కాపుదల దయచేయమని, మరి ముఖ్యంగా ఎవరి బిడ్డలందరికీ మీ రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.